హాయ్ అండి, మీ పేరు? సర్వేశ్వర్ రెడ్డి. ఓకే, సో రేపు రామ మందిరం పూజ స్టార్ట్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్య ఎక్కడ ఉంది? అయోధ్యలో ఉంది. అయోధ్యలోనే ఉందంట. అయోధ్య ఎక్కడ ఉంది? అయోధ్యలో ఉంది. నేను చూసానంటే నాకు క్లారిటీ లేదు. సో గైస్, అయోధ్యలో ఉందంట. ఆ ప్లేస్ ఎక్కడైనా మీరు కింద కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలియదు. సో ఒక భారతీయుడుగా రేపు రామ మందిరం ఓపెనింగ్ అవుతుంది కదా, దానిపైన మీ ఫీలింగ్ ఏంటి? చాలా ప్రౌడ్ ఉంది. బట్ నేను ట్రై చేసిన రేపు వెళ్దామని. బట్ నాకు ఆఫీస్ ఉంది కాబట్టి కుదరలేదు. బట్ ప్రౌడ్ మూమెంట్. సో మీరు వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నారా, లేకపోతే ఫ్రెండ్స్ అట్లా? అన్ఫార్చునేట్లీ నాకు మ్యారేజ్ అయితే నా వైఫ్ తో వెళ్తానండి. ఫ్యామిలీతో అయితే వెళ్ళాను నేను, ఇంపాసిబుల్ అది. నా ఫ్యామిలీతో నా ఫ్రెండ్స్ తో వెళ్తాను. ఫ్యామిలీ అవాయిడ్ చేస్తాను నేను. నో ఐ డోంట్ లైక్ ఫ్యామిలీస్. హాయ్ అండి, మీ పేరు? హాయ్, విద్యాసాగర్. ఓకే, అయోధ్య ఎక్కడ ఉంది మీకు తెలుసా? అయోధ్యలో ఉంది, ఉత్తరప్రదేశ్. సో ఒక భారతీయుడుగా రేపు రామ మందిర్ పూజ జరగబోతుంది కదా, సో దానిపైన మీ ఒపీనియన్, మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే నాకు తెలిసినంత వరకు రామ మందిరాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years తర్వాత మన ఇండియాలో మెయిన్ గా ఏంటంటే ఈ మన హిందూయిజం కానీ ఏదైనా కొంచెం బాగా చేస్తున్నారు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. చాలా అంటే ఒక ఇది ఈ గుడి కూడా నేను మామూలుగా ఈ మధ్య యూట్యూబ్ ఇవన్నీ చూస్తుంటే, ఇది కూడా ఏంటంటే ఇంకా వచ్చే ఒక నెక్స్ట్ ఒక 3-4 జనరేషన్స్ వరకు అది తెలియాలి అని చెప్పి అలా మెటీరియల్ యూజ్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ పేరు? నా పేరు శ్రీకాంత్. బాబు. సో అయోధ్య ఎక్కడ ఉంది మన ఐడియా? ఉత్తరప్రదేశ్ లో ఉందండి, లక్నో దగ్గర ఉందండి. సో యాజ్ అ భారతీయుడుగా రేపు రామ మందిర్ పూజ స్టార్ట్ అవుతుంది కదా, సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి? యాజ్ ఏ ఇండియన్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. 2 years ముందు మనకు అయోధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రామ మందిరం ఓపెనింగ్ ఉంది. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా ఓపెన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి నాకు. సేమ్. సో చాలా దగ్గర విన్నాను ఏంటంటే, ఆ డబ్బులతో అంటే కొన్ని కోట్లు రూపాయలు పెట్టారు కదా అయోధ్య టెంపుల్ కట్టడానికి. సో అవే అంత పెట్టకుండా కొంచెం పెట్టి కొంచెం చిన్న కట్టేసి ఆ డబ్బులతో అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం గానీ, దాంతో ఉద్యోగం గానీ ఇప్పిస్తే బాగుండే అని బయట మనం వింటున్నాం. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అది మీరు రామ మందిరం నిర్మాణానికి దాదాపు 2200 crores డొనేషన్ ద్వారా వచ్చిందండి. యాజ్ ఎ గవర్నమెంట్ తరఫున ఒక్క రూపాయి కూడా డొనేట్ చేయలేదు గవర్నమెంట్. యాజ్ ఎ ప్రజలు స్వయంగా 1 lakh, 2 lakhs, 1 crores హనుమాన్ మూవీ టీమ్ కూడా టుడే 2.16 crores డొనేట్ చేశారు. ఆ డబ్బులతోనే వాళ్ళు నిర్మాణం జరిగింది. అలాంటప్పుడు డబ్బులు కాదు, గవర్నమెంట్ డబ్బులు అయితే ఏం యూజ్ చేయలేదు దానికి, రామ మందిరానికి. ఏదో సెక్యూరిటీ పర్పస్ కోసం గవర్నమెంట్ యూజ్ చేస్తున్నారు, కానీ నిర్మాణానికి అయితే గవర్నమెంట్ డబ్బులు ఏం యూజ్ చేయలేదండి. అంటే బయట అంటున్నారు కదా, అంటే మా పైసలు, గవర్నమెంట్ అంటే మనమే కదా, గవర్నమెంట్ పైసలు యూజ్ చేశారు రామ మందిరం కోసం అయోధ్యలో అంటే దానిపైన మీ ఒపీనియన్ కూడా? యాక్చువల్గా రామ మందిరం అనేది 5 సంవత్సరాల కిందటండి కళ. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కష్టపడితే అది ఇప్పుడు శాంక్షన్ అయింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము రామ మందిర నిర్మాణానికి. 22, 23, 24 ఈ 3 డేట్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ మనం అక్కడ వెళ్ళలేం కదా, అంటే సో మీరు ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? రేపు సెలబ్రేషన్ చేస్తాము, బట్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు కదా, మధ్యాహ్నం 12 గంటలకు అందరికీ దీపం వెలిగించండి అని, దానిలో పార్టిసిపేట్ చేస్తాం. నరసింహ. నీ పేరు? ఫణీంద్ర. దానా ఏవో అయోధ్య ఎక్కడ ఉంది? యూపీ అక్క, ఉత్తరప్రదేశ్. మీకు ఎలా తెలుసు? టీచర్ చెప్పారా? లే అక్క, చూసాం. అంటే వెళ్ళి చూసారా మీరు? లే, యూట్యూబ్ లో చూసారా? అంటే టీచర్ చెప్పలేదు, స్కూల్లో చెప్పలేదు? చెప్పలేదు. ఎన్నో క్లాస్ మీరు? 7th, 5th. సో రేపు అయోధ్య పూజ జరగబోతుంది కదా, ఓకే, రామ మందిరంది. సో మీ ఫీలింగ్స్ ఏంటి దానిపైన? సో మీరు వెళ్ళాలనుకుంటారు? ఛాన్స్ ఉంటే ఉంది, కానీ మీ పేరెంట్స్ తో వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఇలా స్కూల్ ట్రిప్ కానీ అట్లా? పేరెంట్స్ తోటి వెళ్తే జర మంచిగా ఉంటుంది. చూసారా పేరెంట్స్ తోటి చాలా హ్యాపీగా ఉంటుందంట అయోధ్య రామ మందిర్ చూడడానికి. సో అయోధ్య ఉంది కదా, అయోధ్య రామ మందిర్ ఒక రివర్ పక్కన ఉందన్నమాట. ఆ రివర్ నేమ్ ఏంటి?
ఆ రివర్ పేరు మీకు కూడా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, చెప్పండి. లేదా ఏముంది? ఏమో ఉండే అక్క. ఏమో ఉందా? ఏ స్కూల్ మీది? అది భాష హై స్కూల్ నా సెంటర్ దగ్గర ఉండే హై స్కూల్ బస్. చూసారా ఎంత చక్కగా ఆన్సర్ చేశారు. మీకు కూడా ఏమైనా ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ నాన్న.